మనం ఈరోజు గ్రీన్ మూంగ్ దాల్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మూంగ్ దాల్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక దోసకాయ, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని టమాటాలు అయితే వేసేసుకొని పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి. అందులో తగినంత వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలన్నమాట. దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి. పప్పు మొత్తం మెత్తగా అయిపోయేదాకా ఉడకనిచ్చి తర్వాత మూత తీస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. అందులో కొంచెం అంతే చింతపండు కూడా వేసేసుకోవాలి. కొంచెం పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. నానబెట్టిన చింతపండు వేసుకున్న తర్వాత అయితే దాన్ని మెత్తగా మెదుపుకొని గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. అందులోనే కచ్చపక్క దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా వేగాక ఒక ఆనియన్ అయితే వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు కూడా పోసేసి కలుపుకోవాలి. పప్పు వేసిన తర్వాత దీన్ని అయితే కొద్దిసేపు ఉడకనివ్వాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి చేయాలి ఇదంతా. నాకు ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది.